హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. అవసరం ఎప్పుడు ఎవరికీ చెప్పి రాదు కదా! అనుకోకుండానే ఒక ఆపద్రవంగా వస్తూ ఉంటుంది. మరి అలాంటి టైంలో మన అవసరాన్ని తీర్చేందుకు ఎవరిని ఎళ్లి మనం అడుగుతూ ఉంటాం? మనంతట మనం ఎప్పుడైతే సంపాదించుకోవడం స్టార్ట్ చేసామో, అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనం స్టార్ట్ చేసామనుకోండి, మన ఆపద కాలంలో మనకి అదే చక్కగా ఉపయోగపడుతుంది. మరి అలాంటిదే చిట్ ఫండ్స్. సో, ప్రతి ఒక్కళ్ళు కూడా చిట్ ఫండ్స్‌లో డబ్బులు దాచుకోవడం వల్ల, దానివల్ల రెట్టింపు ఆనందం, రెట్టింపు ఇన్వెస్ట్‌మెంట్ అండ్ తగ్గట్టుగా మనం చాలా ధైర్యంగా ఉండొచ్చండి జీవితంలో. సో, అలాంటి దానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అదే నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ మహేష్ కుమార్ సింగ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి అసలు చిట్ ఫండ్స్ ఎలా ఉంటుంది? చిట్ ఫండ్స్ తోటి మనం ఏ విధంగా సంపాదన అన్నది ఇంకా పెంచుకోవచ్చు? అంటే ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందొచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాము. డెఫినిట్‌గా వీడియోనైతే షేర్ చేసేయండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. హలో సార్. నమస్కారం అండి. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఓకే. నిజంగా చాలా మందికి ఏంటంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ అన్నది ఎప్పుడైతే వర్కింగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే చాలా మంచిది అని అంటారు. మీరేమంటారు? మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళకి అవసరాలు ఉంటాయండి. మీరు చాలా చక్కగా చెప్పారు. అవసరాలు ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అన్నది ఊహించడం చాలా కష్టం. దానికి మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు వారి ఆర్థిక స్తోమతను బట్టి, వారికి వచ్చే ఆర్థిక వనరులను బట్టి ప్లానింగ్ చేసుకోవడం చాలా ముఖ్యం అండి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు కాబట్టి దానికి మనం రెండు రకాలుగా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి. ఒక నిర్దిష్టమైన మనకు ప్రణాళిక ఉంటే, లేదు మా అబ్బాయికి చదువుల కోసం, మా అమ్మాయి పెళ్లికి బహుశా నాకు ఎంత ఖర్చు అవుతుంది అని మనకేమన్నా ఒక నిర్దిష్టమైన ఒక గోల్ ఉంటే దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. అది కాకుండా మనందరికీ కూడా తెలుసు కొన్ని అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచర్స్ రావచ్చు అండి. హెల్త్ ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాంటి వాటికి కూడా మనం కొంత రకంగా మనం సేవ్ చేసుకోవచ్చు అండి. ఇన్కమ్ ని బట్టి దాన్ని సేవ్ చేసుకోవటం చాలా ముఖ్యం అండి. కొన్ని రకాలుగా కొంతమంది చెప్తారండి, మన ఎక్స్పెండిచర్ అయిపోయిన తర్వాత మనకున్న మిగిలిన దాంట్లో కొంత సేవ్ చేసుకోవటం అది ఒక రకమైన భాగం అండి. కాకుండా ఇప్పుడు చాలా మంది ఆర్థికవేత్తలు చెప్పేది ఏంటంటే, అలా మీరు ఖర్చు పెట్టగా మిగిలింది సేవ్ చేయటం కాదు, మీకు గోల్ ఏమిటి, అది గోల్ రీచ్ కావడానికి బహుశా నాకు ఒక రిటైర్మెంట్ ఉంది, రిటైర్మెంట్ నాటికి నాకు ₹1,00,00,000 కావాలి అంటే నేను ఇవాళ నుంచి నేను ఎంత సేవ్ చేస్తే ఆ ₹1,00,00,000 వెళ్ళగలను. అలా ఒక ప్లానింగ్ ప్రకారం మనం సేవ్ చేయాలి అంటే బహుశా మనం ఎక్స్పెన్సెస్ని కొంచెం కంట్రోల్ చేసుకొని సేవ్ చేయటం ఒక రకమైన పద్ధతి అండి. దాని ప్రకారం ప్రస్తుతం ఉన్న యువత చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. వారు ఇలానే వారికి కావాల్సిన ఆర్థిక అవసరాలకు బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోగలుగుతున్నారు. అండ్ అలానే నార్త్ ఈస్ట్ చిట్ ఫండ్స్ గురించి విషయానికి వస్తే 40 years 4 decades గా మనకి మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న సంస్థ. సో మరి ఇక్కడ మనము అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే ఎలా ఉండబోతుంది అంటారు? అసలు మీరు చెప్పినట్టుగా గత 40 సంవత్సరాలుగా మేము మార్కెట్లో ఉన్నామండి. దాదాపుగా ఒక 1,500 మంది కస్టమర్స్ ఇప్పుడు ప్రస్తుతం మాతో పనిచేస్తున్నారు. ఓకే. వీరందరూ ముఖ్యంగా మేము ఇండివిజువల్ సెగ్మెంట్ కంటే అండి ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఎక్కువ ఆపరేట్ చేస్తామండి. అంటే ఏంటంటారు? మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ అండి. ఇండస్ట్రీస్కి అంటే మన దగ్గర కొంచెం పెద్ద ఎత్తుల చిట్స్ ఉంటాయండి. అంటే మినిమం 5 లక్షల నుంచి 1,25,00,000 వరకు. ఈ ఇండస్ట్రీస్ అనేవి అవి వాటికి ఎక్స్పాన్షన్ చేయాలనుకున్నా, లేకపోతే కొత్త యూనిట్స్ ఏమైనా పెట్టాలనుకున్నా వాటికి కొంచెం ఆర్థిక అవసరాలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయండి. హైదరాబాద్ మనకు తెలుసు, చాలా నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయండి. వీరేమైనా వారికి కావాల్సిన ఎక్స్పాన్షను, న్యూ యూనిట్స్ అలాంటివి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వారంతా మన దగ్గర ఎక్కువగా వాళ్ళు మనతో పొదుపు చేస్తున్నారండి. మనకున్న దాంట్లో 1,500 కస్టమర్స్లో దాదాపు ఒక 1000 మంది మనకు కేవలం ఆ ఎంఎస్ఎంఈ కస్టమర్సే మన దగ్గర ఉంటారండి. అయితే మనకి మార్కెట్లో ఇన్ని రకాలుగా మన డబ్బుల్ని దాచుకునే విధంగా సోర్సెస్ అయితే చాలా ఉన్నాయండి. సో వై ఓన్లీ చిట్ ఫండ్స్ అంటే మీరు ఏం చెప్తారు? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఒకటి ముఖ్యంగా ఇవాళ రేపు అందులో చాలా రకమైన ఇన్స్ట్రుమెంట్స్ మీరు చెప్పినట్టుగా వచ్చాయి. అందులో ప్రజల్లో చాలా అవేర్నెస్ కూడా పెరిగిందండి. ఇంటర్నెట్ నాలెడ్జ్లో ప్రతి ఒక్కరూ చూసుకొని ఏది మంచి ఏది చెడు అని చక్కగా వారు అవగాహన కల్పించుకోగలుగుతున్నారు. కాకపోతే ఇక చిట్ ఫండ్స్కి వస్తే అండి ఒక 2 ముఖ్యమైన విషయాలు చెప్పాల్సింది ఏంటంటే, ఇది అతి ప్రాచీనకరమైన ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి. దాదాపుగా ఒక 1000 సంవత్సరాల నుంచి ఈ దేశం లోపల వాడబడుతున్న ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండి. కాబట్టి ప్రజల లోపల దీనికి ఉన్న ఒక విశ్వసనీయత అన్నది ఏది ఉందో అది చాలా ముఖ్యమైనది. చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇదేంటంటే మనకు తెలిసిన దాదాపుగా ఒక 50 మంది 40 మంది గ్రూప్లో కలిసి ఒక మెంబర్గా ఏర్పడటం, అందరూ కలిసి ప్రతి నెల కలిసి కూర్చొని వారికి ఆర్థిక అవసరాలు చర్చించుకొని అందులో ఎవరో ఒకరు అందులో పాట పాడి తీసుకోవటం, అది
కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఈ చిట్టు వేస్తున్నారో వారి మీద ఉన్న భరోసా, ట్రాన్స్పరెన్సీ అది దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒక రకమైన జనాలకి అందులో దీని మీద ఒక రకమైన భరోసా అండి. అంటే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ మీద లేని కాదండి. ఎందుకంటే ఒక 1000 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో దీని ప్రకారం మనం చేసుకోవచ్చండి. అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇందులోపల మనం ఒక్క ఇన్స్టాల్మెంట్ ఇవాళ కట్టినప్పటికీ కూడా ఆ రోజు మనకు మొత్తం చిట్టు మనం తీసుకునే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే అందుకే దిస్ ఈస్ ద ఓన్లీ ఫైనాన్షియల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ బోత్ ఏ బారోయింగ్ అండ్ ఎ సేవింగ్స్ ప్రోడక్ట్. మిగతా ఏ ఇండస్ట్రీలో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ ఐదర్ అది సేవింగ్స్ ఉండొచ్చు, బారోయింగ్స్ ఉండొచ్చు అండి. కానీ ఇది ఒకటే ప్రోడక్ట్ మాత్రం డ్యూయల్ అడ్వాంటేజ్ ఉన్న ప్రోడక్ట్. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో విన్నాము చిట్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈ రెండిటి గురించి కూడా డిఫరెన్సెస్ అనేది చాలా మంది చెప్తూ ఉన్నారు. సో మీరేమంటారండి దాని గురించి ఇన్వెస్ట్మెంట్ పర్పస్? చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అండి. చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ అది. ఇవాళ రేపు మంత్లీగా చాలా మంది ఇండియన్ ఇన్వెస్టర్స్ అందులో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా చాలా మంచి ప్రోడక్ట్ అండి. కాకపోతే మనం ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ని, చిట్ ఫండ్ని మనం ఒక కంపేర్ చేసుకుంటే ఇందాక చెప్పినట్టుగా మనం మ్యూచువల్ ఫండ్ లోపల వీలైతే ఒకటేసారి బల్క్గా చేసుకోవచ్చు. లేకపోతే చాలా మంది చేసేది మ్యూచువల్ ఫండ్ లోపల సిప్ అని చేస్తుంటారు. ఎవ్రీ మంత్ కొంత డబ్బు అందులో పెడుతూ ఉంటారు. వారు ఒకవేళ వారికి ఏదైనా ఒక అవసరం ఉందనుకోండి, ఒక 20 లక్షలు 30 లక్షలు కావాలి అంటే ఇవాళ నుంచి వాళ్ళు ఒక 10,000 15,000 అందులో పొదుపు చేయడం మొదలు పెడితే ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంత అమౌంట్ అయితే తప్ప వారు అందులోంచి బెనిఫిట్ పొందలేరండి. కానీ మన చిట్ ఫండ్లో అండి మనం ఒక్క ఈఎంఐ కట్టి కూడా ఆ నెల పాటలో పాడి మన అదృష్టం బాగుండి ఆ పాట మనకు వెనుక వస్తే మనం ఫస్ట్ మంత్ మనం కట్టిన 15,000-20,000తో పాటు మనం మా 20 లక్షలు 30 లక్షలు మన చిట్ అమౌంట్ ఎంత ఉందో అంత మనం తీసుకునే అవకాశం ఉంటుందండి. ఒక అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన మ్యూచువల్ ఫండ్స్ లోపల కొన్ని రెగ్యులేటరీ ఎక్స్పెన్సెస్ ఉంటాయండి. ఎగ్జిట్ లోడ్ అని, యాన్యువల్ ఎక్స్పెండిచర్ రేషియో అని. ఈ ఎక్స్పెండిచర్ రేషియో అన్నదండి ప్రతి సంవత్సరం క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 2.5% ఎక్స్పెన్సెస్ రేషియో ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఉంటుంది. మీరు ఒకవేళ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో ఆ మ్యూచువల్ ఫండ్ లోపల ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ 2.5% చొప్పున 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి దాదాపుగా 10% ఎక్స్పెన్సెస్ రేషియో అయ్యే అవకాశం ఉంటుందండి. అది కాకుండా ఎగ్జిట్ లోడ్ ఉంటుందండి. మీరు ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్ డబ్బులు వెనక్కి తీసుకుంటారో ఎగ్జిట్ లోడ్, ఇవన్నీ కూడా రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అండి. రెగ్యులేటరీ ప్రకారం తీసుకుంటారు. కానీ మన దగ్గర చిట్ ఫండ్స్లో మాత్రం మనం ఒకసారి కంపెనీ కమిషన్ తీసుకుంటాం. అది మీరు 2 years చిట్ కావచ్చు, 5 years చిట్ కావచ్చు, 3 years చిట్ కావచ్చు, ఎంతైనప్పటికీ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ వన్స్ అండి. సో ఇట్ ఈస్ ఎ మచ్ బెటర్ ప్రోడక్ట్ అని మీరు చెప్పిన తర్వాత నిజంగా ఎందుకు మనం ఇలా చూస్ చేసుకోకూడదు. సో ఏంటంటే మనకి లిమిట్ 5 lakhs నుంచి అప్ టు 1.25 crores అండి. ఓకే, సో అంతవరకు ఉంది కాబట్టి ఎవరెవరి బడ్జెట్ కి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. మార్కెట్ పైకి వెళ్తుంటుంది, కిందకి వెళ్తూ ఉంటుంది, మనకు తెలుసు. కానీ మనకు చిట్ ఫండ్ లోపల అలాంటి ఇబ్బందులు ఏమి ఉండదండి. మనం క్లియర్గా కేవలం మనం లూజ్ అయ్యేది ఆ రోజు మనం ఎంత పాట పాడి మనకు తెలుసండి మనం ఎంత పాట పాడుతున్నాం, మనం దాని ప్రకారమే మనకి ఇది అవుతుంది. కాబట్టి మనం చిట్ ఫండ్లో చేరినప్పుడు మనకు దాదాపుగా మనం ఏ టైంలో తీసుకుంటే ఎంత మనకి పాట పోతుంది, ఎంత మనకు డబ్బులు వస్తాయన్నది ప్రజలకు చక్కగా అవగాహన కుదురుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డీటెయిల్గా మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.